యుగాంతపు సూచన లోకంలోకి ఎంట్రీ అయిందని చెప్పేసి మనం తమ్నెయిల్ మీద ఆల్రెడీ చూసి ఆశ్చర్యపోతున్నారు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా సూచనలు ఉన్నాయండి. వాటిల్లో భయంకరమైనటువంటి విధానము ఒక చోట చెప్పినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రజెంట్ ప్రపంచంలో ఇప్పుడు అది స్టార్ట్ అయింది. గత రోజుల్లో కొంచెం ఉండేది కానీ ఇప్పుడండి విపరీతంగా ఎక్కువైపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్నగాక మొన్నే సడన్ గా అనౌన్స్ చేశాడు. దీని అబార్షన్ రైట్స్ అంటారు. ఎందుకు చేశాడంటే అబార్షన్ మీరు ఇష్టం వచ్చిన అబార్షన్ చేయించుకోండి, అబార్షన్ తీపించుకోండి. ఈ రైట్స్ని, ఈ రూల్ని నేను పాస్ చేస్తున్నాను, ఈ బిల్లు పాస్ చేస్తున్నాను చెప్పేసి రేపు ఎలక్షన్ రాబోతుంది కదా అమెరికాలో. దీనికి ఇది ఒక సన్నాసి భయంకరమైనటువంటి దుర్మార్గపు పాపపు అనౌన్స్మెంట్ చేయటం జరిగిందండి. ఇది అబార్షన్ రైట్స్ అంటే ఏంటంటే ఇంకా విచ్చలవిడిగా పాపం ఎక్కువైపోతుంది. ఆల్రెడీ పాపం ప్రపంచంలో కంపు కొట్టి యెహోవా దేవుని యొక్క నాసికారంధ్రాల దగ్గరకు ఈ పాప వాసన వెళ్ళింది. నోవహు టైపులో లాగా. నోవహు జలప్రళయం అన్నప్పుడు కూడా సేమ్ ఇంతేనండి. ఇప్పుడు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అనౌన్స్ చేసేసరికి ప్రపంచం అంతా కూడా ఒకేసారి కంగు తిని వేరే దేశాల వాళ్ళు భయపడుతున్నారు. అమెరికా పెద్ద దేశం కదా. ఒక పాపము, ఒక తప్పు, ఒక ఒప్పు స్టార్ట్ అవ్వాలంటే, అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే అమెరికాలోనండి. ఇప్పుడు ఇది కూడా అమెరికాలో స్టార్ట్ అయింది. ఈ పాపం అన్ని దేశాలకి ఇది పాకెట్ చేస్తుంది. మన ఇండియా 100 రెట్లు బెటర్ అండి నేను చెప్పాలంటే. ఓపెన్ సిన్ అమెరికాలో, అబార్షన్ రైట్స్ సుప్రీంకోర్టు కూడా సిగ్గు లేకుండా అమెరికాలో చేసుకోండి అబార్షన్ రైట్స్ బిల్ పాస్ చేస్తున్నామని చెప్పింది. చూసారండి, ఒక రాజ్యాంగంలో ఒక వ్యక్తి అతడే ప్రెసిడెంట్గా ఉండాలంటే అడ్డగోలుగా పాపాన్ని ఈజీగా తీసుకొచ్చేస్తున్నాడు. దీస్ డేస్ ఆర్ సేమ్ నోవహు డేస్. మెలకు కలిగి కళ్ళు తెరుచుకొని బతకపోతే నీ ఇంటి పక్క నా ఇంటి పక్క రావటం కాకుండా మనకు తెలియకుండా మన ఇళ్లలో కూడా పాకిద్ది. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లు. అక్రమము, లానెస్నెస్. ఎప్పుడైతే ప్రపంచంలోకి వాక్యానుసారంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా ఉన్నాయండి రాకడ గుర్తులు. గతంలో మనం చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ నిన్నగాక మొన్న ఈ మహానుభావుడు జో బైడెన్ అనౌన్స్ చేసేసరికి అబార్షన్ రైట్స్ బిల్లు పాస్ చేస్తున్నా అనేసరికి ఇంకేముంది సార్, ఆల్రెడీ ప్రపంచం పాపంతో కంపు కొడుతుంటే ఇతగాడు ఇంకా పాపాన్ని ప్రోత్సహించినట్టుగా లానెస్నెస్, అక్రమం విస్తరించింది. లా ఉండదు, చెల్లి తల్లి, ఇంకా భయంకరమైన సిన్ సేమ్ నోవహు డేస్. అదే చెప్పాడు ఇదే అధ్యాయంలో. అమెరికా ఎలక్షన్లో ఇది బంపర్ ఆఫర్ అండి. ఇది అమెరికాలో ఉన్న రాష్ట్రాల్లో 50 రాష్ట్రాల్లో టెక్సాస్లో స్టార్ట్ అయింది. ఇది బంపర్ ఆఫర్. పాపాన్ని ప్రపంచానికి పూసే ఆఫర్. ఆఫర్. ఇండియాలో బెటర్ సార్ ఆఫర్లు. ఏదో 4 డబ్బులు ఇస్తారు, ఓట్లు ఇప్పించుకుంటారు, పోతారు. ఇదేందండి అసలు ఒక పాపము ఒక ఎండింగ్ స్టేజీ స్టార్ట్ అవ్వాలంటే అమెరికాలో నుంచి స్టార్ట్ అయ్యిందండి. అందుకే మత్తయి సువార్తలో ఇవి నోవహు డేస్ అని చెప్పాడు. నోవహు రోజుల్లో ఎట్లా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. నోవహు డేస్లో ఎలా ఉందని ఈ మధ్యకాలంలో ఒక భక్తుడు నేను చెప్తుంటే ఆశ్చర్యపోయానండి. నోవహు ఫ్యామిలీ 8 మంది మాత్రమే ఎందుకు సేవ్ అయ్యారంటే, మిగతా వాళ్ళంతా పాపపు కంపు. ఎలాంటి కంపు అంటే నోవహు ఫ్యామిలీ ఒక్కటే. ఆనాడు సృష్టికర్త ఆదాముని అవ్వని చేసినప్పుడు ఎలాంటి ఒరిజినాలిటీతో ఉన్నారో, ఒరిజినల్ రేస్ అండ్ ఒరిజినల్ జీన్స్ అండ్ ఒరిజినల్ డిఎన్ఏతో ఎలా అయితే ఉన్నారో వాళ్ళు నోవహు ఫ్యామిలీ ఒక్క ఫ్యామిలీ మాత్రమే అలాంటి సృష్టికర్త చేసిన ఒరిజినల్ రేస్ అండ్ జీన్స్ ఒరిజినాలిటీతో ఉన్నారంట. మిగతా వాళ్ళందరూ యొక్క బాడీలు, మనసులు, దేహాలు భయంకరమైన పాపంతో కంపు కొడుతుంటే అందుకు దేవుడు తీర్పు తీర్చి ఒక నోవహు ఫ్యామిలీని ఒరిజినాలిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాడని మన భక్తుడు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. సేమ్ అంత పాపము ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఇంటిలో, ప్రతి ఒంటిలో, ప్రతి దేశంలో, ప్రతి కార్నర్లో వచ్చేసింది. దీస్ ఆర్ నోవహు డేస్ అండ్ జడ్జిమెంట్ డేస్. అందుకే లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి ఎలా ఉంది. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుచు, పెండ్లికి ఇయ్యబడుతూ, పెళ్లి చేసుకొనొచ్చు ఉందురు. అంతలో జలప్రళయం వచ్చి వాళ్ళందరి నాశనము చేసినని చెప్తాడు. ఇంకా చూడండి, ఆదికాండం 6:3 ఎట్లా చెప్పాడు. వారు తమ అతిక్రమముల విషయంలో నరమాత్రులై ఉన్నారు. 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయ ఆలోచనల యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది కాబట్టి యెహోవా చూచి
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. అంత్య దినాల్లో ఏ సంఘటనలు జరుగుతుంటే ఎండింగ్ దగ్గర పడిందో ఇదిగో పాయింట్ అండి. అందుకే భయంకరమైనటువంటి ఒక సిన్ ఎంటర్ అయింది. గతంలో ఉంది చాలా చోట్ల, కానీ ఇప్పుడు ఇది ఎక్కువైంది. నోహ్ డేస్. ఇంకేమంటా అంటే ఈ జో బైడెన్ గారే కాకుండా ఇంకా చాలా మంది ఏం పెట్టారంటే సేమ్ సెక్స్, గే మ్యారేజెస్, రైట్ టు కిల్ యాక్ట్ ఇవన్నీ పెట్టారండి. అంటే ఏంటంటే ఇంకా భయంకర పాపం. ఇదే జో బైడెన్ గతంలో ఏం పెట్టాయంటే రైట్ టు కిల్ యాక్ట్, అంటే నీ గర్భంలో పెరుగుతున్నటువంటి బేబీని నువ్వే చంపుకునే హక్కు. ఇంకా పాపం ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు గర్భాలు దాల్చడం. గే మ్యారేజెస్, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, సేమ్ నోహ్ డేస్ భయంకర సిన్నో. ఇంకా సండే లా అన్నాడు. సండే లా అంటే ఏంటంటే సండే ఆదివారం రోజున ఎవరు చర్చిలకు వెళ్ళబాకండి. సండే ఎస్యున్ సన్ సూర్యుడు. ఆదివారం సండే రోజున పొద్దున్న లేసి సూర్యుడికి దండం పెట్టండి. ఎందుకంటే ప్రకృతి కోపం నుంచి కరోనా వచ్చింది, ఇంకా భయంకర విపత్తులు వస్తున్నాయి. కాబట్టి చర్చలకు వెళ్ళబాకండి, వీధులన్నీ శుభ్రంగా ఊడ్చుకొని క్లీన్ చేసుకోండి అని ఫ్రాన్స్తో ఒప్పందం చేసి ఈ యొక్క సండేలా అని క్లైమేట్ సండేని పెట్టారండి. భయంకరంగా ఇష్టం వచ్చినట్టు పెద్ద మనుషులందరూ జనాభాతో ఆడుకుంటున్నారు. ఈ రోజుల్లోనే యేసు ప్రభు రాకడొచ్చింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన గుర్తులు ఇదొకటి. ఇంకా విచారం ఏంటంటే ఈ భయంకరమైన విపత్తులకి మన క్రైస్తవ పెద్ద ఒక మహానుభావుడు దీనికి సంఘీభావం పలికాయండి. ఆయన పేరు చెప్పకూడదు, చెబితే వాళ్ళు బలి ఫీల్ అయిపోతారు. సరే ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కర్మ వాళ్ళది అనుకుంటాం మనం. అయితే ఒక పెద్ద, అంటే నా ఉద్దేశం ఇతరు కూడా యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ కాబోలు అనుకుంటా, రేపు తెలిసిపోయింది కథ అంతా కూడా. ఒక క్రైస్తవ భయంకర పెద్ద ప్రపంచ ఫిగరు వీటన్నిటికీ సంఘీభావం పలికాయంటే ప్రపంచము ఎట్లాంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతుందో మీరే అర్థం చేసుకుని ఆలోచించి ఇప్పుడేం చేయాలని నేనేం చెప్పాలనుకున్నానంటే ప్రార్థన చేయాలి. నౌ ద డేస్ కమింగ్ టు ఎండింగ్. అసలు ప్రపంచమే ఎండింగ్కి వస్తుందని ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నోవహు దినాల్లో తినుచు త్రాగుచూ ఉన్నప్పుడు సడన్గా దేవుడు ఈ ప్రపంచానికి తీర్పు తీసేసి మూలపడేసి, ఒక దేశానికి కణాన్ని కాదు నోయ్, ప్రపంచానికి మొత్తానికి తీర్పు. సేమ్ నోహు గారు ఇప్పుడు కూడా ప్రపంచానికి మొత్తానికి తీర్పు అన్నాడు. ఇట్లా జరుగుతూనే ఉంటే సడన్గా మత్తయి సువార్త 24:44 మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును, ఆయన తలుపు దగ్గరే ఉన్నాడు అని తెలుసుకోకపోతే ఇంక వేస్ట్. చాలా మంది సింపుల్గా తీసేస్తున్నారు. మొన్న ఒక ఆయన సింపుల్గా మాట్లాడాడు, నాకు సిగ్గు అనిపించింది. ఆయన ఏమందండి, రాకడికి రెడీ అయిపోతే సరిపోతే కదండి అన్నాడు. రాకడికి ఎంతవరకు రెడీ అవుతున్నావు నువ్వు వస్తావు ప్రార్థనకి, నీ భార్య రాదు, నీ భార్య వస్తే ఈయన రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, ఎక్కడ రెడీ అయ్యావు నువ్వు? ఇవన్నీ చెప్తే రెడీ అవటానికి కదా సోదరా. కాబట్టి రాకడ వర్తమానములు ఈ దినాల్లో చెప్పాలి. సంఘ అభివృద్ధితో పాటు, ఆశీర్వాదాలతో పాటు, ప్రాస్పెరిటీతో పాటు ఇవి కూడా చెప్పినప్పుడే సంఘానికి మేలు, లేకపోతే డ్యామేజ్. కాబట్టి నువ్వు సిద్ధపడమని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రభు కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్.